హాయ్ ఫ్రెండ్స్. చెప్పరేట్రా? అదే సరేలే, వాళ్ళు చెప్పరంటే బాగుపడతారు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం వెళ్తున్నాము నుమ్మ ఐస్ ఎగ్జిబిషన్ కి. అది ఎక్కడుందంటే నాంపల్లిలో. ఏంటి ఇలా వెరైటీగా మాట్లాడుతున్నాను అనుకున్నారా? యూట్యూబ్ కి అంతే చెయ్యాలి, లేకపోతే సరే సరే కానీ కామెడీ అయిపోయింది. ఏంటి నువ్వు జైంట్ వీల్ ఎక్కుతావా? తక్కువ హైట్ ఉంటే నీకోసం ఏంటి అమ్మ చిన్న టైర్ పెడతాడు అనుకున్నా ఏంటి? షిప్ ఎక్కుదాం. షిప్ ఇవ్వాలా? షిప్ ఉయ్యాల. కొలంబస్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. నాకైతే ముందే చెప్తాను, మీకు భయం ఉందంటే ముందే చెప్పండి. నాకైతే అస్సలు భయం లేదు. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అంతేగా బూతులు మాట్లాడకూడదు. ఫ్లాష్ బ్యాక్. లేకపోతే ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. బూతులు మాట్లాడకూడదు. నా కాన్సెప్టే కాదు అది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. సో ఇవాళ ఎన్నెన్ని ఎక్కుతామో, ఎన్నెన్ని తొక్కుతామో, ఎన్నెన్ని తింటామో, ఏమిటండి మీరు మాట్లాడేది? మన కళా పవన్ చాలా మందికి తెలుసు. నాకు తెలీదమ్మా. కాదే మన ఛానల్లో ఎవరు లేరు కాబట్టి ఎవరికి తెలీదు. మన ఛానల్లో 1500 మంది ఉన్నారు కదా, వాళ్ళ వరకు నేనే తెలీదు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. లాస్ట్ ఇయర్ 2023కి ఓయో హైదరాబాద్ టాప్ వచ్చింది కదా, మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ మనోడే అనమాట. ఓయోకి ఎందుకు వెళ్ళాలి అనే దాని మీద పరిశోధన చేసి ఏ కాన్సెప్ట్స్ మీద వెళ్ళొచ్చు అనేది అవగాహన అంతా ఉంది. అవన్నీ మీకు నెక్స్ట్ బ్లాగ్ లో ఏమైనా చెప్పొచ్చు. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. షేర్ చేయొద్దు, చూడలేము, ఎందుకంటే అవన్నీ లింకులు లేవు మన దగ్గర. సో కాకపోతే ఓయో ఒక రకంగా హైదరాబాద్ లో టాప్ కి రావడానికి కారణం మాత్రం వన్ ఆఫ్ ద రీజన్ నిజంగా లోకేష్ ఉంటాడు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నువ్వు కూడా నువ్వు ఒక్కడవే కాదు, ఆటగాళ్ళు చాలా మంది ఉంటారు. మంచి ఆటగాళ్ళు. ట్రాఫిక్ సూపర్ గా ఉంది వాళ్ళ. ఇదిగో పరిస్థితి అది. ఓకే చూసారు కదా, మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని చూడండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మనోడు ఇంకా మెయిన్ తింటాను అన్నాడు. అయ్యి అప్పడాలు ఉంటాయి కదా, అప్పడాలు తిందాం, కజ్జికాయలు తిందాం. ఏమైందిరా? చాలా చిన్నది ఉంది. చాలా చిన్నదిరా. వీళ్ళు తెగ భయపడిపోతున్నారు జైంట్ వీల్ ఎక్కడానికి. ఏం కంగారేం లేదు, చుమ్మా ఇది. అమ్మ నీ అమ్మ, ఇది డోర్లు ఇక్కడ. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఇక మొదలెడదామా? డోర్లు ఇది పైన నాకైతే అస్సలు భయం లేదు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నాకైతే అస్సలు భయం లేదు. చూసారు కదా, మామూలు లేదు, ఎక్స్పీరియన్స్ అదిరిపోయింది. అందరు కొంచెం తేడా చూస్తున్నారు. ఇది కొంచెం పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది, తేడా ఉంది. కవర్ ఇవ్వాలి. ఎంత అంటే 80 మసాలా లేదు, ఫుల్ ఆయిల్ ఉంది మొత్తం. లోకేష్ గారి కోసం హల్వా కొన్నాం. అది ఎక్కడెక్కడ వాడతాడు మాకు తెలీదు. ఇస్తావు హలీం ప్రియురాలా? వచ్చేయండి ఇక్కడికి, వచ్చి హలీం కుమ్మేయండి. ఓకే
ఆడ తిప్పేటప్పుడు రియాక్షన్ నోట్లోకి వచ్చినాయా నోట్లోకి వచ్చినాయా రియాక్షన్ పానీపూరి తిందామని వచ్చాము పానీపూరి గ్రీన్ ప్లేట్ పానీపూరి మన భయ్యా వేరే बोला हाँ वेरे भैया को बोला आ गया हमारा पानी का पूरी हाँ लगाओ भाई ఇప్పుడు పానీలో పూరి వేసుకుని ఏం తిందాం ఫ్రెండ్స్ ఇందాక రౌండ్ తిరిగేది లొకేషన్ ఎక్కాడు కదా పాపం వాడికైతే చాలా భయం వేసింది చూసారు కదా ఇంతే గజగజగా అండి వాళ్ళిద్దరు స్కామ్ చేసి ఎక్కిద్దాం అనుకుంటున్నారు నన్ను మొత్తం 360 తిరుగుతుంది అది చచ్చిపోతా ఎక్కితే మామూలు వాళ్ళకు